బ్రేకింగ్ న్యూస్. కల్వకుంట్ల ఫ్యామిలీ పంచాయతీ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. కవిత స్వతంత్ర రాజకీయాలు కేసీఆర్ కుటుంబంలో మంటలు రాజేస్తున్నాయి. కవిత కొత్త పార్టీతో ఇప్పుడు ఆమె తండ్రి కేసీఆర్ కూడా దూరం అవుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. తండ్రితోనే కాకుండా కేటీఆర్తో కూడా కవిత విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కు చెందిన కొందరు సీనియర్ నేతలు కవిత వైపు చూడటంతో బీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పట్టుకుంది. తండ్రిని అన్నపై విమర్శలు చేస్తూ అందరినీ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. అయితే ఈ వ్యవహారంపై కేసీఆర్ రాజకీయంగా స్పందిస్తారా లేక కుటుంబ బంధంగా బాధ్యతగా మాట్లాడతారా అనేది చూడాలి. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో కల్వకుంట్ల కుటుంబ పంచాయతీ అమాంతం రోడ్డుపైకి పడింది. రాజకీయాలకు కుటుంబ బంధాలకు మధ్య కల్వకుంట్ల కవిత స్పష్టమైన గీత గీశారు. తన తండ్రి లేకపోతే తాను లేనని, తాను వ్యక్తిగతంగా తాను ఎప్పుడు విమర్శించబోనని స్పష్టం చేశారు. కేవలం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను మాత్రమే విమర్శిస్తున్నానని అంటున్నారు. కవిత లెక్క ప్రకారం రాజకీయం వేరు, కుటుంబం వేరు. కుటుంబాన్ని రాజకీయంతో ఆమె మిక్స్ చేయాలనుకోవడం లేదు. కానీ కేటీఆర్ వైపు నుంచి మాత్రం కవితతో కుటుంబ బంధాన్ని కూడా దూరం చేసుకున్నట్లే అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. ఇదే సమయంలో తమిళ రాజకీయంపై కవిత చేసిన వ్యాఖ్యలు కల్వకుంట్ల కుటుంబానికి సూటిగా తగులుతున్నాయి. రాజకీయంగా బీఆర్ఎస్ అధ్యక్షుడి నిర్ణయాలను విమర్శించకుండా ఉండలేను అని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగకూడదన్నది ఆమె ప్రధాన ఉద్దేశం. అయితే ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగతం రాజకీయం వేరువేరుగా చూడటం అసాధ్యమన్న వాస్తవం ఆమె ఇంటి నుంచే మొదలైనట్లు కనిపిస్తోంది. కవిత తన రాజకీయ అడుగులను స్వతంత్రంగా వేయడం ప్రారంభించినప్పటి నుండి కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. తన తండ్రి తనతో మాట్లాడి నెలలు గడుస్తోందని కవిత స్వయంగా అంగీకరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గతంలో కవిత లేకుండా కేసీఆర్ ఏ కార్యక్రమం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు కుటుంబ వేడుకలకు సైతం ఆమెకు సమాచారం కవిత ప్రతిపాదిస్తున్న రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు అనే సూత్రాన్ని కేటీఆర్ పాటించేందుకు సిద్ధంగా లేరు. తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన వారిద్దరికీ సొంత కుటుంబం సభ్యురాలే గళం విప్పడం మింగుడు పడడం లేదు. రాజకీయ విమర్శలను వ్యక్తిగత ద్రోహంగా భావించే సంప్రదాయం ఉండటంతో కవిత తీరును వారు కుటుంబ చీలికగా పరిగణిస్తున్నారు. ఫలితంగా కవితను ఒంటరిని చేయడం ఆమెపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కుటుంబం దూరం పెట్టినా కవిత తన రాజకీయ లక్ష్యం నుండి వెనక్కి తగ్గడం లేదు. రాజకీయంగా కేసీఆర్ తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటాను, ప్రజల పక్షాన నా పోరాటం ఆగదని ఆమె కుండబద్దలు కొట్టారు. తండ్రి ఇమేజ్ నుండి బయటకు వచ్చి తనకంటూ ఒక సొంత అస్తిత్వాన్ని నిర్మించుకునే క్రమంలో ఆమె కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆమె స్థాపించిన తెలంగాణ రక్షణ సేన రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు పైనే గురిపెట్టింది. కల్వకుంట్ల కుటుంబంలో ఏర్పడిన ఈ చీలిక కేవలం ఒక ఇంటి సమస్య కాదు. ఇది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. కవితను పూర్తిగా దూరం పెట్టడం వల్ల కేసీఆర్ నష్టపోతారా లేక కుటుంబ మద్దతు లేకుండా కవిత రాజకీయంగా నిలదొక్కుకోగలరా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా ఒక కూతురిగా తండ్రిని గౌరవిస్తూనే ఒక నాయకురాలిగా ఆయన రాజకీయాలను ఎండగట్టడం అనేది భారతీయ రాజకీయాల్లో ఒక అరుదైన సాహసోపేతమైన ప్రయోగం అని అనుకోవచ్చు. కవిత పోరాటం ఇప్పుడు కేవలం ప్రత్యర్థి పార్టీలపై మాత్రమే కాదు, తనను నిరాకరిస్తున్న తన సొంత కుటుంబ వ్యవస్థపై కూడా సాగుతుంది. వారసత్వ యుద్ధం చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. తమిళనాడు ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పాత రాజకీయ నాయకత్వం భ్రష్టుపట్టిన పద్ధతులతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. భారత్ రాజకీయాల్లో తమిళనాడు ఎప్పుడూ కొత్త ట్రెండ్ సృష్టిస్తూ వస్తోంది. తాజా ఫలితాల్లో ఇది మరోసారి రుజువు చేసింది. ఇప్పుడు ఈ మార్పు దేశ రాజకీయాలను మార్చబోతోందనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక రాష్ట్రానికే పరిమితం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళ ప్రజలు పంపిన ఈ సంకేతం దేశమంతటా ప్రతిధ్వనిస్తుందని అభిప్రాయపడ్డారు.
తమిళనాడులో కొత్త రాజకీయ శక్తులు ముఖ్యంగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధిస్తున్న విజయాన్ని పరోక్షంగా కవిత ప్రస్తావించారు. దీనిపై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. ఆమె మాటల్లో చెప్పాలంటే ఇది కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు, పాత రాజకీయ చరిత్రను తిరగరాయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భ్రష్టు పట్టిపోయిన ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, కొత్త తరం నాయకత్వం, విభిన్నమైన రాజకీయ ఆలోచనలు ప్రజల ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు పాత పద్ధతులతో ఎందుకు విసిగిపోయారని కవిత అన్నారు. కేవలం అధికారమే పరమావధిగా పనిచేసే నాయకుల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వారిపై ఉన్న అసహనం కారణంగానే ప్రజలు ప్రత్యామ్నాయ శక్తుల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలను సరిదిద్దాలంటే కొత్త శక్తులు రావడం అనివార్యం అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తనదైన రాజకీయ ముద్ర వేయాలని చూస్తున్న కవితకు తమిళనాడు ఎన్నికల ఫలితం ఒక ఆశాకిరణంగా కనిపిస్తుంది. అందుకే రాజకీయ చరిత్రను తిరగరాయాల్సిన సమయం వచ్చిందని ఆమె చేసిన కామెంట్స్ టీఆర్ఎస్ ఆలోచనను స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా పార్టీ పెట్టిన తను కొత్త ఆలోచనలతో వస్తున్నానని, ప్రజలకు మంచి చేసే తమలాంటి వారిని ప్రజలు ఆదరించాలని చెబుతున్నారు. బీఆర్ఎస్లో విభేదించిన కవిత గత నెలలోనే టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. 5 ముఖ్యమైన లక్ష్యాలతో పార్టీ పెట్టినట్లు వెల్లడించారు. వాటి కోసం తాను పోరాడతానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తమిళనాడులో కూడా పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే ప్రజలకు చేరువైన టీవీకే మాదిరిగానే తాను కూడా ప్రజలకు చేరువయ్యేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. అందుకే కొత్త తరం ఆలోచనలతో వస్తున్న తమలాంటి వారికి ప్రజలు ఛాన్స్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చారు.